కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రము నాయన. ఈ దినాన్ని మీరు మాకు ప్రసాదించారు. ఈ దినము దేవా డైలీ బ్రెడ్ ద్వారా వింటున్న వారిని మీరు కనికరించండి. జాగ్రత్తగా ఈ మాటలు వినేదానికి కృప దయచేయండి. ఈ దినం ఆది కాండం 19వ అధ్యాయం 21వ వచనం. ఈ మనవి అంగీకరించి తిని, ఆల్ రైట్, ఐ అగ్రీ, देख मैंने इस विषय में की तेरी विनती स्वीकार की है. నీ మనవి అంగీకరిస్తా. మనవంటే నువ్వు మొరపెట్టిన యొక్క విన్నపాలు, నీ బాధలు, నీ శ్రమలు ఏమైతే దేవునికి మొరపెడతాడు అని వినేవాడు. చెవులు నిర్మించిన వాడు వినకుండా మానునా? ఆయన వినే దేవుడండి. ఆయన వింటాడు. మన మొరలు వినేవాడు, మన ప్రార్థనలు అంగీకరించేవాడు, మనకు సహాయం చేసేవాడు, ఆదుకునేవాడు. ఆయన మీద ఆనుకుని ముందుకు సాగాలి. యోబు గ్రంథం 42:8-9లో నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థనలు చేయను. ఎవరితో అంటున్నాడు? తన స్నేహితులతో అయితే ప్రార్థన చేస్తాడు. దేవుడు చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను. నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనదిగా పలుకలేదు. దేవుడు యోబును గూర్చి తన స్నేహితులతో సాక్ష్యమిస్తున్నాడు. అయితే యెహోవా తనకు ఆజ్ఞాపించిన యెహోవారి పక్షమున యోబును అంగీకరించెను. మొదటి ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాలి. అది మన ఆశ, మన గురి. మొరపెట్టుట కాదు, ఆయన వినాల, ఆయన అంగీకరించాల, ఆయన ప్రతిఫలం ఇయ్యాలి. కీర్తన 145:18 తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే నిజంగా, అంటే వాస్తవంగా, యథార్థంగా. అబద్ధంగా మొరపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అందుచేతనే తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపముగా ఉన్నాడు. సోదరి, సోదరుడా, వింటున్న శ్రోత, దేవుడు నీకు సమీపంగా ఉండాలంటే వాస్తవంగా మొరపెట్టు, యథార్థంగా మొరపెట్టు. విన్నపాలను అంగీకరించి నీకు ప్రతిఫలం ఇచ్చి దేవుడు నీకు దగ్గరగానే ఉన్నాడు. ప్రార్థన చేసుకో. ఎంతమంది అయితే నీకు మొరపెడుతున్నారు, వారి మనలు ఆలకించి సహాయం చేసి ఆదుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.